హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఫ్రైడే రోజు మనకు ఆర్బీఐ రేట్ కట్ చేసింది. అయినా కానీ సరే మార్కెట్ పడింది. అసలు ఎందుకు పడింది అనేది చాలామందికి అర్థం కాదు. నార్మల్గా నేను చాలాసార్లు చెప్తూ వస్తుంటాను, ఈవెంట్స్కి ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్కి సంబంధం లేదు. అవి వాటి అంతటా అవి ఒక ట్రెండ్ లెవెల్స్ బేస్ చేసుకొని తిరుగుతూ ఉంటాయని చెప్పని మీరు నా థంబ్నెయిల్ ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఈ థంబ్నెయిల్ కానీ చూస్తే మీకు 23,000 నేను మొన్న పెట్టింది 7వ తారీఖు రోజు పెట్టింది, అంటే 7వ తారీఖు రోజు ట్రేడింగ్ కోసం పెట్టిన ట్రెండ్ లెవెల్స్ ఇవి. ఆర్బీఐ పాలసీ ఉంది 23,579 క్రాస్ ఆర్ బ్రేక్ అని పెట్టాను. అది 23,579 క్రాస్ కాలేదు, బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది చూడండి, ఎంత ఫాస్ట్గా కిందకి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ 23,443 వరకు వెళ్ళింది. 23,443 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి క్లోజ్ అయింది మీకు ఆల్మోస్ట్ 23,559 దగ్గర క్లోజ్ అయింది. 50,468 బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇచ్చున్నాను. ఆ లెవెల్ కన్నా కింద ఉన్నది కాబట్టి అది ఆల్మోస్ట్ 50,158 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇది మన ఫ్రైడే రోజు జరిగింది. సో మనకి ఫ్రైడే రోజుకు బ్యాంక్ అంటే ఆర్బీఐ పాలసీ వచ్చిన తర్వాత కూడా మనకి మార్కెట్ పెరగలేదు కదా. సో ఈ నిన్నేమో ఢిల్లీ ఎలక్షన్స్ అయ్యేది, బీజేపీ స్వీప్ చేసింది కాబట్టి మండే మార్నింగ్ ఏమైనా పెరిగిపోతుందా, బ్లాస్ట్ అవుతుందా మార్కెట్ అని చెప్పంటే ఢిల్లీ ఈజ్ చిన్న స్టేట్. సో దానివల్ల మీకు అర్జెంటుగా బ్లాస్ట్ అయిపోయేంత సీన్ ఉందా లేదా అనేది మీరు మండే మార్నింగ్ ఓపెనింగ్ని బట్టి చెక్ చేసుకోండి. ఎందుకంటే మండే మార్నింగ్ అగైన్ సేమ్ క్వశ్చన్ వస్తుంది మీకు, 23,579 క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది క్వశ్చన్ వస్తుంది. 23,579 కానీ క్రాస్ కానీ అయితే మీకు 23,579 క్రాస్ అయితే మీకు 23,762 వరకు వెళ్తుంది. అది 23,762 దాటితేనే మళ్ళీ మీకు ఫర్దర్ అప్ ట్రెండ్ ఉంటుంది. వాళ్ళు 23,579 కానీ రేపు కానీ అది కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అదొకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. ఇది మీరు వాచ్ చేసుకోవాల్సిన యాక్చువల్లీ లెవెల్స్. తర్వాత మనకి ఫ్రైడే రోజు క్లోజ్ అయింది మీకు సెన్సెక్స్ 197 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది, నిఫ్టీ 43 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 223 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో స్టాక్స్ ఓన్లీ 3 స్టాక్స్ అప్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఈ 3 అప్ ఉన్నాయి. మిగతావన్నీ ఇండెక్స్ 5 ఇండెక్స్ స్టాక్స్ అన్నీ డౌన్లోనే ఉన్నాయి. అందుకోసమే మనకి మోస్ట్ ఆఫ్ ద ఆల్ ద 3 ఇండస్ట్రీస్ డౌన్లోనే క్లోజ్ అయ్యాయి. ఇంకా ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎఫ్ఐ డేటా -470 crores వాళ్ళు సెల్ చేశారు. మన డిఐఎస్ 454 crores బై చేశారు. నెట్ 16 కోట్లు సెల్లింగ్ జరిగింది ఇండెక్స్ ఎక్స్చేంజ్లో ఆ రోజు. తర్వాత స్టాక్స్ మన చార్ట్ చెక్ చేసుకుందాం ఒకసారి. మన చార్ట్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్ చూడండి మీరు. మీకు ఈ చార్ట్స్ చూస్తే ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది మీకు ట్రేడింగ్. అసలు క్యాండిల్ 6 లాగా క్యాండిల్స్ కనిపించడం భయంకరమైన వాతావరణం ఉండదు. మీకు ఇక్కడ ఓపెన్ అయింది చూడండి 23,649.5 దగ్గర ఓపెన్ అయింది. అది ఓపెన్ అయ్యగానే ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయితే ఏమవుతుంది, సెల్ కిందకి వెళ్తుంది. మన దాంట్లో సెల్ వస్తుందని మీ అందరికీ తెలిసిందే. అది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ సెల్కి వెళ్ళింది, ఫస్ట్లోకి వెళ్ళింది. ఫస్ట్లో కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్లో నుంచి చూడండి మళ్ళీ ఒకసారి ఓపెన్ దగ్గర వరకు వెళ్ళింది 10:11 అక్కడ మళ్ళీ ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్లోకి వచ్చింది, ఫస్ట్లో నుంచి సెకండ్లోకి వచ్చింది, 23,522కి వచ్చింది. అక్కడ నుంచి 23,484 టచ్ అవ్వాలి. అది 484 కూడా బ్రేక్ అయింది. 443 ఆఫ్టర్నూన్ టచ్ అయింది. 484 టచ్ కాకుండా మళ్ళీ పైకి వచ్చి ఫస్ట్ లెవెల్, తర్వాత ఓపెన్, తర్వాత ఫస్ట్ హైకి వెళ్ళేదని ట్రై చేసింది. చూడండి ట్రాక్ మళ్ళీ అక్కడి నుంచి కిందకు వచ్చేసింది. అంటే ఎంత వరటాలుగా ఉందో చూడండి. ఫైనలీ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఫైనలీ అది ఓపెన్ అయిన తర్వాత 579 అది దాన్ని దాటి పైకి వెళ్ళలేకపోతున్నది. అది 579 బ్రేక్ అయ్యి కిందకు వచ్చేది. ఫైనలీ క్లోజ్ అయింది మీకు 23,559 దగ్గర క్లోజ్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 23,443 దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా లాస్ట్లో బౌన్స్ బ్యాక్ అయింది. అది 3 గంటలకు బౌన్స్ బ్యాక్ అయింది. 3 గంటలకి 23,484 దగ్గర ఉండింది. 23,522 అట్లా 1 మినిట్లో వచ్చింది. అక్కడి నుంచి 3:16 కల్లా ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గరకు వచ్చేసింది. ఇది మనం యాక్చువల్లీ చూసుకోవాల్సిన లెవెల్. ఓపెన్ కాదు, లో 1 దగ్గర వరకు వచ్చింది. ఇది మనం చూసుకోవాల్సింది. యాక్చువల్లీ ఈ విధంగా మీకు గైడెన్స్ వస్తుంటుంది నిఫ్టీ దాంట్లో. మీరు ఒకసారి రేపు మార్నింగ్ కూడా మన సబ్స్క్రైబర్స్ అంటే మీకు కింద నేను మీరు ఈ స్టాక్ సెలక్షన్లో మీకు టీచర్ చార్ట్ అని ఇస్తుంటాను కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్డే టీచర్ 2 పక్క కనిపిస్తుంటే దాన్ని చూసుకోండి. తర్వాత మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కానీ ఒకసారి చూసుకుంటే మీరు అది చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. బికాస్ పాలసీ వచ్చే టైం చూడండి
అది పైకి వెళ్ళింది 50,624 కట్ అయిన వెంటనే రేట్ కట్ అయిన వెంటనే పైకి వెళ్ళింది. అక్కడి నుంచి చూడండి 50,621 ఇస్ ద లెవెల్ మంది. ఆ లెవెల్ టచ్ అయింది. అక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా కిందకు వచ్చేసిందో. ఆల్మోస్ట్ 49,997 అది లెవెల్ యాక్చువల్లీ. అక్కడి నుంచి క్లోజ్ అయింది మీకు 50,212 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు కూడా మీరు వాచ్ చేసుకోవాల్సింది. ఓపెన్ అయిన తర్వాత రేపు కూడా ఆల్మోస్ట్ లైక్ ఈవెంట్ లాగే ఉంది కాబట్టి, అంటే మనకి ఢిల్లీ రిజల్ట్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయి లేదా రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంటుంది. ఢిల్లీ రిజల్ట్స్ కానీ మీకు మనకు కానీ ఇంపాక్ట్ ఉంటే కొంచెం ఓపెన్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్లీ మొన్న నిఫ్టీ -100 పాయింట్స్ డౌన్ ఉంది. ఇది బికాస్ ఆఫ్ డవ్ అండ్ నాస్డాక్ వల్ల. సో బై ఎనీ ఛాన్స్ కానీ అది ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే కొద్దిసేపు వెయిట్ చేయండి, మీకు డైరెక్షన్ తెలుస్తుంది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. మీకు కానీ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 23,579 క్రాస్ ఆర్ బ్రేక్. అదొకటే మీకు గైడెన్స్ ఇస్తుంది. అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది, అది కానీ క్రాస్ కానీ కాకపోతే కిందకి వెళ్తుంది. ఇది జాగ్రత్తగా ఉండండి. ఇది అబౌట్ మన బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది, నిఫ్టీ సంబంధించింది. తర్వాత మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. స్టాక్స్ ఆల్రెడీ చెప్పాను కదా, స్టాక్స్ అన్నీ డౌన్లోనే ఉన్నాయి. సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతాయన్నది క్వశ్చన్ వస్తుంది. ఓపెన్ అయిన తర్వాత అది సిగ్నల్స్ని బేస్ చేసుకున్నది మీరు నిఫ్టీని కూడా అసెస్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు నిఫ్టీని కూడా అసెస్ చేసుకోవచ్చు, చూసుకోండి. తర్వాత ఇంకా లాస్ట్ మన లైవ్ బేస్డ్ సిగ్నల్స్ చూసుకుందాము. ఈ లైవ్ బేస్డ్ సిగ్నల్స్లో మీకు నిఫ్టీ సెన్సెక్స్ ఒక దాంట్లో ఇస్తుంటాం మేము. తర్వాత ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక దాంట్లో ఇస్తుంటాము. ఆ సిగ్నల్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీరు ఒకసారి వాటిని మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీకు కాల్స్ ఫస్ట్లో ఉంటే మీరు కాల్స్ బై చేసుకోండి. పుట్టుగానే టాప్లో ఉంటే అంటే బై అనే సిగ్నల్ బ్లూ కలర్లో ఉండి టాప్లో ఏ కాల్ ఉంటుందో అది కాల్ బై చేసుకోండి. కాల్ కానీ పైన ఉంటే ఆప్షన్ బయర్ అయితే, మీరు ఆప్షన్ సెల్లర్ అయితే మీరు లాస్ట్లో ఏ పుట్టు మీకు సెల్లో ఉంటుందో లాస్ట్లో దాన్ని సెల్ చేసుకోండి. అలానే మీకు పుట్స్ పైన అనుకోండి, టాప్లో ఏ పుట్టు ఉంటుందో దాన్ని బై చేసుకోండి. అలానే మీరు బాటంలో ఏ కాల్ ఉంటుందో దాన్ని సెల్ చేసుకోండి. ఆప్షన్ సెల్లర్స్ అయితే కాల్ సెల్ చేసుకోండి. ఇది మన సిగ్నల్స్. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి ట్రేడింగ్ చేసానికి. ఒకసారి మీరు అలవాటు పడితే వదలలేరు. సో ట్రై టు సబ్స్క్రైబ్ టు అస్ అండ్ ట్రై టు షేర్ ఇట్ టు యువర్ పీపుల్ ఆల్సో. మళ్ళీ చెప్తున్నా, క్యాండిల్స్